అందాల ప్రదర్శనకు అదో వేదిక. అందం ఒక్కటే అద్భుతమైన ఆలోచనను ఆవిష్కరించేందుకు కూడా అదే వేదిక. అదే మెట్ గాలా 2026. ప్రపంచంలోనే పెద్ద ఫ్యాషన్ ఈవెంట్లలో మెట్ గాలా ఒకటి. అమెరికాలో న్యూయార్క్లో ప్రతి ఏడాది జరిగే ఈ ఈవెంట్ ఈసారి కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఈవెంట్లో ప్రపంచంలో సెలబ్రిటీలంతా మెరిసిపోయారు. ఒక్కొక్కరు ఒక్కో డ్రెస్లో వాహ్ అనిపించారు. ఈసారి కాస్ట్యూమ్ ఆర్ట్ థీమ్తో జరిగింది మెట్ గాలా ఈవెంట్. అంటే మనం వేసుకునే బట్టలు అందంతో పాటు కళాత్మకంగా ఉండాలి అనేది ఈవెంట్ థీమ్. అందుకే సెలబ్రిటీలు వేసుకున్న డ్రెస్సులు చాలా ప్రత్యేకంగా కనిపించాయి. కొందరు సెలబ్రిటీలు వేసుకున్న డ్రెస్సులు చూస్తే శిల్పాల్లా ఉన్నాయి, మరికొన్ని పెయింటింగ్లా అనిపించాయి. మెట్ గాలా వేడుకల్లో భారతీయ ప్రముఖులు తమ సంప్రదాయ కళా వైభవాన్ని ఆధునిక ఫ్యాషన్ జోడించి ప్రపంచాన్ని ఆకట్టుకున్నారు. జైపూర్కు చెందిన రాజవంశీయులు గౌరవి కుమారి సైతం మెట్ గాలా ఆరంగేట్రం చేశారు. ప్రముఖ డిజైనర్ ప్రబల్ గురుంగ్ రూపొందించిన దుస్తుల్లో గౌరవి కుమారితో పాటు సవాయ్ పద్మనాభ్ సింగ్ సంప్రదాయ దుస్తుల్లో రాజసం ఉట్టిపడేలా మెరిశారు. గౌరవ్ గుప్తా రూపొందించిన దుస్తుల్లో ఇషా అంబానీ మెరిసిపోయారు. అజంతా కుడ్యా చిత్రాల స్ఫూర్తితో రూపొందించిన ఈ గౌన్ వజ్రాలు, విలువైన రత్నాలతో పొదిగి ఉంది. ఈ దుస్తుల తయారీకి 1200 గంటల శ్రమ, 50 మందికి పైగా కళాకారులు పనిచేశారు. మెట్ గాలాలో తొలిసారి ఎంట్రీ ఇచ్చిన వ్యాపారవేత్త అనన్య బిర్లా అంతర్జాతీయ వేదికపై సత్తా చాటారు. స్టెయిన్లెస్ స్టీల్ మాస్క్తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భారతీయులు సాంప్రదాయంగా వినియోగించే వంట పాత్రలతో ఈ మాస్క్ను రూపొందించారు. రాబర్ట్ పున్ డిజైన్ చేసిన ఆల్ బ్లాక్ కస్టమ్ కోచర్లో మెరిసిపోయారు అనన్య బిర్లా. ఫ్యాషన్ ఈజ్ ఆర్ట్ అనే థీమ్కు అనుగుణంగా అనన్య బిర్లా లుక్, కళా వైభవం ఆధునిక ఫ్యాషన్కు తగ్గట్లుగా ఉంది. మెట్ గాలా ఆరంగేట్రం చేసిన దర్శకుడు కరణ్ జోహార్ ఆకట్టుకున్నారు. ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవివర్మ పెయింటింగ్స్ స్ఫూర్తితో రూపొందించిన ఫ్రేమ్డ్ ఇన్ ఎటర్నిటీ కాస్ట్యూమ్ను ధరించారు. మనీష్ మల్హోత్రా రూపొందించిన ఈ అద్భుతమైన జాకెట్ తయారీకి సుమారు 5600 గంటల సమయం పట్టింది. ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా తనదైన శైలిలో భారతీయ హస్తకళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఈవెంట్ ఈయనకు 2వ ప్రదర్శన. కస్టమ్ మేడ్ బ్లాక్ ఇండియన్ బంద్ గాలా డ్రామాటిక్ ఐవరీ కేవ్ ధరించి రెడ్ కార్పెట్ పై నడిచారు. మెట్ గాలా వేడుకలో హైదరాబాద్కు చెందిన పారిశ్రామికవేత్త సుధారెడ్డి సైతం మెరిశారు. దాదాపు 125 కోట్ల విలువైన నెక్లెస్తో అందరి దృష్టిని ఆకర్షించారు. మనీష్ మల్హోత్రా రూపొందించిన నేవీ బ్లూ వెల్వెట్ లెహంగా ఆమెకు రాజసాన్ని తెచ్చిపెట్టింది. 90 మంది ఆర్టిస్టులు 144 రోజుల పాటు శ్రమించి ఈ అవుట్ఫిట్ను తయారు చేశారు. మెట్ గాలా అనేది మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ కాస్ట్యూమ్ ఇన్స్టిట్యూట్ నిధుల సేకరణ కోసం ఏటా నిర్వహించే అతిపెద్ద వేడుక. అయితే ఈ ఏడాది ఈ వేడుక కొంత వివాదానికి కూడా దారితీసింది. అమెజాన్ సంస్థాధినేత జెఫ్ బెజోస్, ఆయన భార్య లారెన్ బెజోస్ ఈ ఏడాదికి గౌరవ సహాధ్యక్షులుగా ప్రధాన స్పాన్సర్స్గా వ్యవహరించడంపై నిరసనలు వ్యక్తం అయ్యాయి.